ఇది మహాసముద్రం ఇది. సో ఇందులో మనం ఒక 10% నేర్చుకుంటే మనం ఋషి అయిపోతాం. ఇవన్నీ ట్రైబ్స్ పండించినండి. అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతంలో వాళ్ళు రియల్గా ఏమి వేయకుండా పెసలు, ఎర్రపెక్కలు, శనగలు ఇవన్నీ వాళ్ళు పండించారన్నమాట. అఖండ వెల్లుల్లి అని పిలుస్తారండి. మనకి ఒక్కటే సింగిల్ రేక్ ఉంటుంది అన్నమాట. వెల్లుల్లి కన్నా స్ట్రాంగ్. రోజు మామూలుగా తింటే పెరాలసిస్ రాదు. చూర్ణాలు ఉంటాయి, ఇవన్నీ పౌడర్లు, హెర్బల్ పౌడర్స్. ఇవన్నీ ఏంటంటే కరెక్ట్గా ఆ ప్లాంట్ ట్రైబల్తో తీయించి దాన్ని పౌడర్ చేసి వస్త్రతాళితం చేసి పెట్టిన పొడి అనమాట. 150 రకాల చూర్ణాలు, మనం ఏటి వీడియో చెప్తున్నామో ఆ చూర్ణాలు కూడా అందుబాటులోకి వస్తాయి ప్రస్తుతానికి. ఏ సీజన్లో ఏం దొరుకుతాయో, ఇప్పుడు వాక్కాయ వస్తుంది, ఆవకాయ, అలా ప్రతి సీజన్లో ఏం వస్తున్నాయో ఆ సీజన్లో దొరికే వాటితో ఊరగాయలు పెడతారు. వాళ్ళతో పెట్టిస్తున్నారు ట్రైబల్స్తో. ఇవన్నీ మెడిసిన్ వాల్యూస్ అండి. హెల్త్ కోసం చేసిన స్వీట్స్ ఇవన్నీ ఏదో టేస్ట్ కోసం, ఎంజాయ్మెంట్ కోసం కాదు. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, హిమోగ్లోబిన్ లోపం ఉండదు. ఈ ఎవరైతే బెల్లం లడ్డు తిన్నారో సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి హిమోగ్లోబిన్ లోపం ఉండదు అన్నమాట. ఇవి మన పాతకాలం తినుబండారు అంటే మనకు స్నాక్స్ అండి. మన పోకొండలు, అరిసెలు, ఇలాంటి చిమిలి ఉండలు ఇవన్నీ కూడా మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా. అలా రకరకాల వాటితో చేస్తాం. ఈ పోకొండలు ఇవి. ఇవన్నీ ఇంకా పెద్దవాళ్ళతో చేయించాం. పూర్వం మనుషులు ఇంకా ఉన్నారు, వాళ్ళతో చేయించామటి. ఇప్పుడంతా యూట్యూబ్ మాయ కదా, ఇప్పుడు యూట్యూబ్లో చూసి చేస్తారు. ట్రెడిషనల్గా చేయించామని అరిసెలు ఇవి అరిసెలు. అరిసెలు పూర్వం అన్నీ భోషానాల్లో దాచుకునేవాళ్ళం. పిండి వంటలన్నీ భోషానాల్లో ఉండి. ఇది బెల్లం బూందీ లడ్డు. ఇవన్నీ మెడిసిన్ వాల్యూస్ అండి. ఎన్ని హెల్త్ కోసం చేసిన స్వీట్స్ ఇవన్నీ ఏదో టేస్ట్ కోసం, ఎంజాయ్మెంట్ కోసం కాదు. ఇవన్నీ కూడా ఇది తింటే ఏమవుద్ది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, హిమోగ్లోబిన్ లోపం ఉండదు. ఈ ఎవరైతే బెల్లం లడ్డు తిన్నారో సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి హిమోగ్లోబిన్ లోపం ఉండదు అన్నమాట. అంటే ఏదో బెల్లం లడ్డు అంటే బెల్లం కొనుక్కుని కాకుండా అసలు బెల్లం లడ్డు ఎలా చేస్తారు? శనగపిండి దాంతో ముందు బూందీ చేస్తారు. ఆ బూందీని మంచి బెల్లంతో పాకం పట్టి కరెక్ట్గా ఒక పాకం వచ్చాక వేస్తారు. గట్టిగా అయిపోకుండా, మెత్తగా అయిపోకుండా చేస్తారు. అందులో ఏమి ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. ఆ లడ్డు ఒక నెల ఉంటుంది పాడవకుండా. ఆ లడ్డు తినడం వల్ల ఐరన్ డిఫిషియన్సీ ఉండదు, ఇమ్యూనిటీ, హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది, తగ్గిపోకుండా ఉంటుంది. అలాంటి ఇలా ఇవన్నీ స్వీట్స్. ఇవన్నీ వనమూలిక చూర్ణాలు ఉంటాయి, ఇవన్నీ పౌడర్లు, హెర్బల్ పౌడర్స్. ఇవన్నీ ఏంటంటే కరెక్ట్గా ఆ ప్లాంట్ మనం ట్రైబల్తో తీయించి ఏ టైంలో తీసి దాన్ని పౌడర్ చేసి వస్త్రతాళితం చేసి పెట్టిన పొడి అనమాట. ఇవన్నీ మనం గిరిజనులతో చేపిస్తున్నాం ఇదంతా. అలా కొన్ని పౌడర్స్ వచ్చి మిగతా తర్వాత 150 రకాల చూర్ణాలు, మనం ఏదైతే వీడియోలు చెప్తున్నామో ఆ చూర్ణాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి కూడా 40 రకాలు మనం అరేంజ్ చేశారన్నమాట. ఇవన్నీ మన స్టోర్లో కూడా దొరుకుతాయి. తర్వాత రేపు పొద్దున ఆ బోర్డు తినక ఒక కుండి మొక్క పెట్టేస్తాం. దాంట్లో తెలుగు పేరు, శాస్త్రనామం, సంస్కృతం పేరు, తెలుగు, ఇంగ్లీష్లో రాసామన్నమాట. అలాగే ఉపయోగాలు ఏంటి, సముద్రపాల, అజీరియా నెరోజా, లాటిన్ ఏమో. ఈ అడవి అంచులను ఉంటాయన్నమాట. అంటే అడవి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్లో ఉంటాయన్నమాట ఈ ఆవాసఫలంతం. దీని విత్తనాలు, ఆకు, వేరు ఇది మందులుగా ఉపయోగిస్తారన్నమాట. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇదేంటంటే లైట్గా తీసుకుంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. విత్తనాలు లైట్ మోతాదులో తీసుకుంటే మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఈ ఆకులు చర్మ రోగాలకు వేస్తారు. అలాగే పైన వేస్తే పెయిన్స్ తగ్గుతాయి. పొడి, కరివేపాకు పొడి, నువ్వుల పొడి, అలా వెల్లుల్లి కారం పొడి, ధనియాల కారం పొడి, అలాగే చింతపండు గుజ్జు అనమాట. ఇది మనకి అటవీ ప్రాంతంలో ఇక్కడ చింతపల్లి, పాడేరు, అరకు ప్రాంతంలో చింతపండు చాలా నాణ్యమైన పండు. అది చాలా మెడికేటెడ్ అనమాట.
అందుకని ఆ చింతపండు మనం తెచ్చుకోలేం కదా. అందుకని అక్కడ ట్రైబ్స్ ఏం చేస్తారంటే చింతపండు గుజ్జు తీసి అలా ఎండబెట్టి దాచుకుంటారు. 2 సంవత్సరాలు ఉంటుంది అది. అలా తీసిన పండు అనమాట. తీసింది మనం బాటిల్లో పెట్టి ప్యాక్ చేయించామన్నమాట. ఇది 2 years ఉంటుంది. ఈ పండు మీకు 2 kgs చింతపండు ఎంతో ఈ బాటిల్ ఎంత. అలాగే బూడిద గుమ్మడికాయ ఆవకాయ. ఇది బూడిద గుమ్మడికాయ ఆవకాయ. మామూలుగా ఏంటంటే మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ మనకి ఎప్పుడు ఎవరు చెప్పలేదు జ్యూసులు తాగమని. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగమని పచ్చి జ్యూస్ అని మనకి ఎప్పుడు పూర్వంలో ఎక్కడ చెప్పలేదు. నేచురల్ పద్ధతిలో తాగుతుంది, వేరే విషయం. కానీ ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఆవకాయ, బూడిద గుమ్మడికాయ వడియాలు, అప్పడాలు ఇవి మనకి మనం తిన్నాం అలాగే తినాలన్నమాట. పచ్చిది తింటే కొంచెం తేడా చేస్తుంది. అలాగే దోసకాయ ఆవకాయ, ఇది ఇవన్నీ పొళ్ళు. ఇలా మనం ఏ సీజన్లో ఏం దొరుకుతాయో, ఇప్పుడు వాక్కాయ వస్తుంది, వాక్కాయ ఆవకాయ, అలా ప్రతి సీజన్లో ఏం వస్తున్నాయో ఆ సీజన్లో దొరికే వాటితో ఊరగాయలు పెడతారు అనమాట. వాళ్ళతో పెట్టిస్తున్నాం ట్రైబల్స్తో. ఇవన్నీ ముందు దొరుకుతాయి మనకి. యాక్చువల్గా మొరం, తులసి ఇవన్నీ రేపు గణపతి నవరాత్రి కదండి, వినాయక చవితి. గణపతి పత్రులు కూడా మనం ఇక్కడ మొక్కలు ఇస్తాం. రేపు పొద్దున్న ఇక్కడ వస్తే పత్రి కూడా ఫ్రీగా ఇస్తాం కొంతమందికి. 21 పత్రి ప్యాక్ చేసి ఉంటాయి, ముందు రోజు వచ్చి పట్టుకెళ్ళచ్చు, ఫ్రీగా ఇస్తాం. ఇంతకుముందు సప్లై చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అంత మ్యాన్ పవర్ ఇబ్బంది. మేమే వైజాగ్ సిటీలో 1000 మందికి పత్రి పుస్తకం, వినాయకుడు 21 పత్రి సేకరించి, ఒక పత్రి అయితే మనకి ఎక్కడి నుంచి వెళ్తే ఉత్తరాఖండ్ దేవాలి, దేవదారు పత్రి, అవి కూడా తెప్పించేవాడిని, ఫ్లైట్లో తెప్పించేవాడిని, అన్నీ ప్యాక్ చేసి ఫ్రీగా ఇచ్చేవాడనమాట. సో ఈ సంవత్సరం మేము ఇక్కడ పత్రి పంచే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ వచ్చి తీసుకుంటే ఎవరైనా పట్టుకెళ్ళచ్చు. ముందుగా పేరు రాయించుకుంటే మేము ఒక ఫ్యామిలీ, మీరు వచ్చి 10 మందికి కావాలనుకోండి, 10 మంది పేర్లు ఇస్తే 10 ప్యాకెట్లు ఇస్తాం, పట్టుకెళ్ళిపోవచ్చు. మన ముందులో నైట్ పట్టుకెళ్ళిపోవచ్చు. ఆ ప్రయత్నం కూడా ఈ సంవత్సరం ఇక్కడ చేస్తాం. అలాగే 21 పత్రి గణపతి వనం కూడా ఇక్కడ వేసాం. ఇక్కడ ఉంటుంది. వినాయక చవితి 21 రోజులు చేస్తాం మనం. గణపతి నవరాత్రులు 21 రోజులు చేస్తాం, రోజుకో పత్రితోటి. ఇవన్నీ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్, పూల మొక్కలు, మార్చి పత్రి. 27 నక్షత్రాలకి 27 మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అవునండి, పైన వేసాం మేము. ఇదేనా రాశివనం, గ్రహవనం, నక్షత్రవనం, గణపతి వనం, అవన్నీ కొండ మీద వేస్తాం తప్పకుండా. ఏంటంటే ఇక్కడ మనం దాదాపుగా ఇదేనండి, ఇవన్నీ ఈ క్లాత్ అండి, ఇది హెన్న, ఇది గోరింటాకు అనమాట. గోరింటాకు రసంతో డై కలర్. అలా ఇది ఇండిగో, ఇది మంజిష్ట సార్, మంజిష్టతో ఉంటుంది. మంజిష్ట ఇది వేసుకుంటే సమ్మర్లో స్కిన్ డిసీజ్ రాకుండా ఉంటాయి, వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది, చల్లగా ఉంటుంది బాడీకి. ఇదేమో కరక్కాయ అండి, ఇది కరక్కాయ. ఇవన్నీ నేచురల్ డైస్ అండి. ఈ బట్ట కూడా చేసింది, నేర్చింది. ఒకచోటే బట్ట ఊలు తెచ్చి నేసి బట్ట మగ్గం మీద తయారు చేసి దానికి కలర్ డై చేస్తారు. ఇవన్నీ బార్కు, గింజలు. ఇది అఖండ వెల్లుల్లి అని పిలుస్తారండి. ఒక్కటే సింగిల్ రేఖ ఉంటుంది అనమాట. వెల్లుల్లి కన్నా స్ట్రాంగ్ ఇది. రోజు మామూలుగా తింటే పెరాలసిస్ రాదనమాట, ప్రివెంటివ్. బ్లడ్ తిన్నది వాడక్కర్లేదు, క్లాటింగ్ ఉండదు, పెరాలసిస్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి తులసి రసం ఇది కలిపిస్తారు అనమాట ట్రైబ్స్. వచ్చిన వాళ్ళకి ఒక 3-4 days ఇస్తారు, రిలీఫ్ అవుతుంది. స్టార్టింగ్ ఫ్రెష్ కేసు అయితే. మామూలుగా ఇవి ట్రైబ్స్తో మనం సేల్ చేపిస్తున్నామండి. 1, 2 పబ్లిక్లో మనం రాజమండ్రిలో మెగా ఎగ్జిబిషన్ పెడతాం. అలా ఆల్ సిటీస్ మనం పెట్టే ప్లాన్లో ఉన్నాం. అక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా సేల్స్ కొన్ని పెట్టారు. ఇక 2 నెలల తర్వాత అన్నీ వచ్చేస్తాయి, అన్నీ కొనుక్కోవచ్చు. అంటారు అవైలబిలిటీ ఉందండి. ఆర్డర్ పెట్టినా పంపిస్తారు కొరియర్. ఆన్లైన్ అవునండి, అసలు గుమ్మం దాటే పరిస్థితి లేదు ఇప్పుడు. ఆన్లైన్ అంతా మోడర్న్. అలా ఇవన్నీ రేర్ సార్. అలాగే ఇందులో ఆరుద్ర పురుగులు ఉన్నాయి. అసలు ఆరుద్ర కార్తీలో భూమిలో ఆరుద్ర కార్తీలో దున్నుతామండి. దున్నప్పుడు ఆరుద్ర పురుగులు పైకి వచ్చాయనుకోండి, ఆ భూమి సారవంతమైన భూమి, అందులో పంట తింటే మనకేం కాదని అర్థం. సీజనల్ ఆరుద్ర కార్తీలో పొలంలో ఆరుద్ర పురుగు లేదనుకోండి, ఆ పొలంలో పంట తింటే మనం చచ్చిపోతాం. ఇండికేషన్ అనమాట. ఇప్పుడు ఎందుకు లేవు? ఫిషెస్ వాడడం వల్ల ఆరుద్రపులు చచ్చిపోయాయి. ఆరుద్రపులు ఎర్రల్లో ఇవన్నీ పోయాయి కదా, ఏం లేవు. యూరియా ఇవన్నీ వేయడం వల్ల మొత్తం డిఏపి, అమ్మోనియా వేయడం పోయాయి. మీకు పొద్దున్న చూపిస్తాను, ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ ఏం చేస్తుంటే పొలంలో గట్టు మీద అక్కడక్కడ వేసామనుకోండి, దాని ఫ్లవరే నాగుపాములా ఉంటుంది, ఇలా డొల్ల ఉంటుంది అనమాట. అదేం చేస్తుంది, ఈ పంటకి ఏదైతే హాని చేస్తే కీటకం దాన్ని అటాక్ చేసి తీసుకుని చంపేసి తినేస్తాం. అది దానికి ఫుడ్. అది అంటే నేచర్ ఎంత గొప్ప చూడనమాట.
పురుగు పట్టకుండా పురుగు పట్టకుండా ఆ వచ్చే పురుగుని ఇది అటాక్ చేసి తీసేసుకొని చంపి తినేసుకుంటుంది. దానికి ఆహారం కావాలి, ఇవన్నీ అది లాగేసుకుంటుంది అనమాట. ఆ పంట పాడవద్దు, మనం ఫిష్ కొట్టక్కర్లేదు. ఇలాంటి టెక్నిక్స్ పాటించే రైతులు పూర్వం కట్టవ ఎందుకు ఉండేది? పొలం చుట్టూ కట్టవ, కాంపౌండ్ లేదు ఎప్పుడు, పొలానికి ఫెన్సింగ్ లేదు, పొలానికి రక్షణ కవచం కట్టవ. కట్టవ ఎందుకు ఉండేది? కట్టవ ఈ పొలానికి వచ్చే కీటకాలని కంచుకోవటం అనమాట. ఆవులు ఎద్దులు రాకుండా ఉన్నాను కాదు, కీటకాలు రాకుండా ఉండడానికే కట్టవ. మడులు ఇప్పుడు అంతా కొట్టేసి కాంపౌండ్ వాళ్ళు వేస్తున్నాం మనం, ఎవడు పట్టుకుపోతాడని. భూమి పట్టుకోవడం ఏముంటుంది. ఇవన్నీ ట్రైబ్స్ పండించినండి. అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతంలో వాళ్ళు రియల్గా ఏమీ వేయకుండా ఈ పెసలు, ఎర్రపెక్కలు, శనగలు ఇవన్నీ వాళ్ళు పండించారన్నమాట. అవన్నీ తీసుకొచ్చి మనం పప్పు చేయొచ్చు. ఇదే చూడటం సార్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఈవినింగ్ 3 to 5 నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 3 to 5 2 hours నా క్లాస్ ఉంటుంది. 4 days 4 days చెప్తాను, అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ప్లాంట్. చూడడం ఒక అదృష్టం అయితే వాటి గురించి తెలుసుకోవడం అదే సోర్స్ లేదు కదా సార్. అవునండి. సోర్స్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే రేపు పొద్దున్న, రేపు అమావాస్య, రేపు మార్నింగ్ ధన్వంతరి పూజ, హోమం, అభిషేకం తో పాటు ఎగ్జిబిషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా రేపు ప్రారంభిస్తామన్నమాట. అదంతా మట్టేను వినాయకుడు. మేము ఎక్కడ ఆయన నేచర్ కదా సార్. ఆయన నేచర్ ఆయనే కదా. అదే ఇది అది చూసారు, అది మెడిసినల్ ప్లాంట్. అది పెద్ద పెద్ద అడవిలో పెద్ద చెట్ల మీద అలా పెరుగుద్ది అన్నమాట. దానికి గాలిలో తేమ తీసుకుంటుంది, వాటర్, అలాగే సన్ నుంచి ఫుడ్ తయారు చేసుకుంటుంది, అలా బతికేస్తాను. ఫోటోసిన్థసిస్ అక్కడ అటే అక్కడ పైన. అందుకు చెట్లు పైన పెద్ద కొమ్మ మీద అలా ఉంటుంది అన్నమాట. అది మెడిసినల్ ప్లాంట్స్. చాలా రేర్. ఈ గిల్లకాయలు అంటారండి, గిల్లకాయలు అంటారు వాళ్ళు యాక్చువల్గా. ఆ గిల్ల, ఈ కాయలు అందులో గింజలు, ఇవి ఈ గింజలు. ఆ గింజ లోపల పప్పు ఉంటుందండి. ఆ పప్పు ఏం చేస్తారంటే ఒక పప్పు తీసుకుని నీళ్ళు వేసి ఇలా చేస్తే ఫోమ్ వచ్చేస్తుంది, బట్టలు తీసుకుంటారు. ఆ గింజ అరగదీసి మోకాలకు రాసుకుంటారండి, నొప్పులు తగ్గిపోతాయి. అది సింపుల్. అలా అలా ఎన్నో చాలా, ఇందులో ఒక అద్భుతం ఇది. ఇందులో మనం అంటే ఇది కూడా చాలా చిన్న ఎగ్జిబిషన్ అన్న నా దృష్టిలో. ఇది కూడా చాలా చిన్న ఎగ్జిబిషన్ నా దృష్టిలో. ఇంతకు మించి ఉంది ప్రపంచంలో. మనం ఇది చేస్తుంది ఒక ఆవగింజ అంతా. ఈ ఎగ్జిబిషన్ మీరు మహా పెద్దది అనుకుంటున్నారా? ఇది ఒక ఆవగింజ అంత మాత్రమే. ఇది మహాసముద్రం ఇది. సో ఇందులో మనం ఒక 10% నేర్చుకుంటే మనం ఋషి అయిపోతాం. నమస్కారం.